భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 50 శ్లోకాలు, వాటితో కూడిన అర్థాలని తెలుసుకున్నాం. ఈ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్తున్నట్టుగా మనం గుర్తించాలి. కథాభాగంలో మారీచుడు రావణాసుడికి హితవు మాట చెప్పినట్టుగా తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము న విరోధో బలవతా క్షమో రావణతేన తే అనాదృద్యతు తద్వాక్యం రావణ కాలచోదిత. మారీచుడు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి ఆయువు మూడినవాడు బుద్ధిహీనుడు అయిన రావణాసురుడు మారీచుడిని వెంట పెట్టుకుని పంచవటిలో ఉన్న శ్రీరాముడి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు అని ఈ 51వ శ్లోకానికి ఉన్న అర్థం. జగామ సహ మారీచ తస్యాశ్రమపదం తదా తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ. ఆ రావణాసురుడు మాయావి అయిన మారీచుడి సహాయంతో రామలక్ష్మణుల్ని ఆశ్రమం నుండి దూరంగా వెళ్లేలా చేసి సీతాదేవిని అపహరించాడు అని ఈ 52వ శ్లోకానికి ఉన్న అర్థం. జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం. సీతాదేవిని తీసుకుని వెళ్తుండగా దారిలో తనకి అడ్డుగా వచ్చిన జటాయు అనే గుధ్ర పక్షిరాజుతో యుద్ధం చేసి ఆ జటాయువుని గాయపరిచాడు అని ఈ 53వ శ్లోకానికి ఉన్న అర్థం. రాఘవ శోక సంసప్తో విలలాపకులేంద్రియ తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. శ్రీరాముడు అవసాన దశలో ఉన్న ఆ జటాయువుని చూసినప్పుడు ఆ పక్షి రావణాసురుడు అనే రాక్షసుడు సీతాదేవిని అపహరించాడు అనే వార్తని చెప్పి శ్రీరాముడి పాదసన్నిధి దగ్గర తన ప్రాణాలని విడిచిపెట్టిన తరువాత జటాయు మృతికి శ్రీరాముడు శోకించి జటాయువుకి అంచేసి సంస్కారాలు చేశాడు అని ఈ 54వ శ్లోకానికి ఉన్న అర్థం. మార్గమాణో వనే సీతాం రాక్షసాం సందదర్శః కబంధం నామరూపేణ వికృతం ఘోరదర్శనం. శ్రీరాముడు సీతాదేవి కోసం అడవులలో అన్వేషిస్తూ కబంధుడు అనే రాక్షసుణ్ణి చూశాడు. ఆ కబంధుడు చాలా వికృతాకారంలో ఉంటాడు. మహాబాహువు అయిన శ్రీరాముడు ప్రాణుల్ని హింసిస్తున్న ఆ రాక్షసుణ్ణి సంహరించి ఆ కబంధుడి శరీరాన్ని దహనం చేస్తే దానికి ఫలితంగా కబంధుడికి శాపవిమోచనం కలిగి స్వర్గప్రాప్తి లభించింది అని ఈ 55వ శ్లోకానికి ఉన్న అర్థం. తం నిహత్య మహాబాహు దదః స్వర్గతశ్చ సహ సచాసి కథయామాస శబరీం ధర్మచారిణీం. శాప విమోచనుడు అయిన కబంధుడు స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఒక పర్యాయం ఆగి, ఓ రామ, ఇక్కడి నుండి కొంత దూరంలో నీ భక్తురాలైన శబరి ఉంది. గురువులని సేవించడం ఆమె స్వభావము. అతిథి సత్కారాలలో ఆమె మేటి. ఆమె ఒక సన్యాసిని. నువ్వు ఒకసారి శబరి దగ్గరికి వెళ్ళు అని కబంధుడు చెప్పాడని ఈ 56వ శ్లోకానికి ఉన్న అర్థం. శర్మణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవం సోభిగచ్చ మహాతేజ శబరీం శత్రుసూదన. శత్రువుని సంహరించేవాడు మహాతేజస్సు కలవాడు అయిన శ్రీరాముడు శబరి దగ్గరికి వెళ్ళాక శబరి ఫలాలని సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించింది అని ఈ 57వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇక్కడితో అరణ్యకాండ సమాప్తి అవుతుంది. శబర్యా పూజిత సమ్యగ్రామో దశరథాత్మజ పంపాతీరే హనుమత సంగతో వానరేణ. పంపాతీర సరస్సులో శ్రీరాముడు వానరుడైన హనుమంతుణ్ణి కలిసి ఆ వానరోత్తముడు చెప్పినట్టుగా శ్రీరాముడు వానరరాజు అయిన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు అని ఈ 58వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇక్కడి నుండి కిష్కింధాకాండ ప్రారంభమవుతుంది. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవుడికి తన వృత్తాంతమంతా చెప్పి సీతాపహరణం గురించి కూడా చెప్పాడు అని ఈ 59వ శ్లోకానికి ఉన్న అర్థం. అదితిస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విషయాన్ని విని శ్రీరాముడికి సహాయం చేయడం వల్ల తనకి కూడా ప్రయోజనం ఉంటుంది అని భావించి సుగ్రీవుడు శ్రీరాముడితో అగ్నిసాక్షిగా స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు అని ఈ 60వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈ సంక్షేప రామాయణంలో మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్.